ఆనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట సమితి గ్రామంలో గ్రామ శివారు నివసిస్తున్న గ్రామ నివాసులు తమ వీధిని శుభ్రం చేసి రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు. దుప్పులు గుంపులుగా పెరిగి పాములు విషకీటకాలు సంహరిస్తూ ఉన్నాయని, ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే భయంగా ఉంటుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మా యందు దయ ఉంచి మా వీధిని శుభ్రం చేయించి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మాది రంగంపేట మండలం రంగంపేట సమితి దగ్గర ఎస్టీ కాలనీ. మాది చివరి ఇల్లు అండి. ఈ చివరిలో గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు ఈ రోడ్డు అనేది చాలా దారుణంగా తయారైంది. కనీసం రోడ్డు శుభ్రం కూడా అవ్వట్లేదు. 20 సంవత్సరాల నుంచి పాములు అవి వచ్చేస్తూ ఉంటున్నాయి. అయినా సరే పిల్లలతో మేము అలాగే బతుకుతున్నాం. దయచేసి మా మీద ఎమ్మెల్యే గారు దయించి కొంచెం రోడ్డు శుభ్రం చేయించి రోడ్డు వేయించారేమో అని మేము అడుగుతున్నామండి. మా ప్రార్థన అనిపించింది. రంగంపేట సమితి అండి, ఎస్టీ కాలనీ అండి. మేము వచ్చి గతం 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు పెట్టి 3 నాయకులు వచ్చారు, కానీ ఎవరో మాకు మేలు చేయలేదండి. ఇంక వైర్లు కరెంటు తుప్పల్లోనే మేము అలాగ ఉంటున్నామండి. దగ్గరికి ఇక్కడ నుంచి చివరి వరకు ఒక 6 కొంపల వరకు ఉన్నాయండి. ఎవరో మీకు సంబంధం ఏంటి, మాకు సంబంధాలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి. మాది చివరిల్లు అండి. రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. కరెంట్ లేక, రోడ్లు లేక చంటి పిల్లలతో చాలా బాధపడిపోతున్నామండి. ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి. మరి మా యందు దయించి పై అధికారి గారు, ఎమ్మెల్యే గారు మీరు పట్టించుకోవాలని అడుగుతున్నానండి. మరి పాములు గట్టా వచ్చేస్తున్నాయండి. రోడ్డు మరి ఇలాగ ఉందండి. చీకట్లో అర్ధరాత్రికి అనుకుంటే ఇలాగ మేము అలాగే మసులుతున్నామండి. ఒకసారి మీరు గ్రామంలో పట్టించుకోమని అడుగుతున్నానండి మరి నాయకుల్ని. ఏ నాయకులైనా మరి మీరే చెయ్యాలండి. పై అధికారిని కోరుతున్నానండి నేను, ఎమ్మెల్యే గారిని. మరి ఈ న్యూస్ వినగానే మాకు న్యాయం చేయమని, ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మేము 6 కుటుంబం వాళ్ళు కూడా మేము చాలా బాధపడుతున్నాము. మీరే న్యాయం చేయాలని అడుగుతున్నానండి. రోడ్డు అంతా తుప్పలు అసలు అడిగేస్తానికి కూడా లేదండి. ఒకసారి చూడండి వచ్చుకొని ఇవన్నీ తుప్పలు మొలిచిపోయానండి. ఈ తుప్పల్లోంచి వానానికి వరదానికి అయినా అలాగే మేము నడుచుకుని వస్తున్నామండి. చాలా బాధపడుతున్నామండి. వర్షం వస్తే మోకాల వరకు వచ్చేస్తుందండి. తుప్పలు చూస్తేనేమో మనుషులకు మించిపోనట్టు ఉన్నాయండి. తుప్పల్లో మసులుతున్నామండి. మరి మీరే చెయ్యాలండి. మాకు న్యాయం చేయాలని అధికారిని, పై అధికారిని అడుగుతున్నామండి. ఎమ్మెల్యే గారిని మీరే మాకు చెయ్యాలండి. ఎమ్మెల్యే గారండి మీరే మాకు న్యాయం చేయగలరండి.